శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 25వ తేదీ ఆగస్ట్ సోమవారం 2025వ సంవత్సరంలో సోమవారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి రాహు చాలా బాగున్నారు. చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శుక్ర బుధులు బాగున్నారు. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కుజుడు బాగున్నారు. ఒక కోర్టు విషయాలు తప్ప మిగతా విషయాలు అనుకూలమవుతున్నాయి. వీరికి ఊహించని విధంగా లాభాలు వస్తున్నాయి. అలాగే మాతృవర్గ రీత్యా చాలా బాగుంది. సున్నితమైనటువంటి ప్రవర్తన ఉంటుంది, క్రమశిక్షణ ఉంటుంది, మాట తీరు ఉంటుంది, సంపదలు వనగూరుతూ ఉంటాయి. మాతృవర్గ రీత్యా బాగుంటుంది. అలాగే ఉద్యోగ రీత్యా బాగుంది. ఈ విషయాలన్నింట్లలోనూ చాలా అనుకూలమైనటువంటి స్పందనలు వస్తున్నాయి మీకు. మరి అననుకూలంగా కూడా కొన్ని ఉన్నాయి కదా, వాటిని అనుకోవడం కన్నా వాటి కొరకు చక్కగా పరిహారాలు చేసుకున్నట్టయితే అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. మౌనాన్ని వహించండి. ముఖ్యమైన పనులు కొన్ని పనులు అయ్యేటటువంటి పరిస్థితి కనబడబోవడం లేదు. ఎందుకంటే గురుబలం లేదు, శనిగారి బలం లేదు, కేతు బలం కూడా లేదు. 3 పెద్ద గ్రహాల బలాలు ఎప్పుడైతే లేకుండా పోతున్నాయో అప్పుడు కొన్ని పనులు వాయిదా పడిపోతాయి. ఒక్క రాహు బలం బాగున్నంత మాత్రాన అన్నీ బాగుంటాయని చెప్పుకోవడానికి రాదు. ఆయన లాభస్థానంలో ఉన్నారు కాబట్టి లాభానికి సంబంధించి బాగుంది. మరి మిగతావి కూడా లబ్ధి కలగాలి కదా. అవి గురువు గారి యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా, ఇష్టదేవతారాధన చేసుకోవడం ద్వారా, కుజగ్రహ శనిగ్రహ స్తోత్రాలు పఠించడం ద్వారా మీకు సత్ఫలితాలను ఇస్తాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఇటు ద్వితీయంలో గురువుగారు చాలా బాగున్నారు. తృతీయంలో బుధుడు బాగున్నారు. లాభస్థానంలో శనిగారు బాగున్నారు. ఎప్పుడైతే గురు శనులు అనే 2 పెద్ద గ్రహాలు బ్రహ్మాండంగా ఉన్నాయో చాలా యోగిస్తూ ఉంటుంది. వీరికి అతి కష్టం అనుకున్న పని కూడా చాలా సునాయాసంగా అయిపోతుంది. పరపతి పెరుగుతుంది, పరువు ప్రతిష్టలు పెరుగుతాయి, గౌరవాభిమానాలు పెరుగుతాయి, సన్మాన సత్కారాలు అందుకుంటారు, మీ వాక్కు ఫలిస్తుంది, మీకు కుటుంబ జీవితం బాగుంటుంది, ఊహించని విధంగా లాభాలు వస్తాయి. అలాగే రుణభారాలు తీరిపోతాయి, కొంతైనా రుణభారం తగ్గుతుంది, ఉద్యోగ జీవితం బాగుంటుంది. ఎన్నో విధాలుగా మీకు చాలా చక్కటి ఆత్మ సంయమనం కలుగుతుంది, సంతృప్తితో ఉంటారు. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి మంచి ఫలితాలుగా తెలియజేస్తున్నాను. ఏదైనా అననుకూల పరిస్థితులు ఉన్నాయి అంటే కొంచెం ఓర్పు కలిగి ఉండండి. గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకోండి, మీకు మరింత శుభకరంగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణని మటుకు విడవద్దు. ఇది నేను ప్రతిరోజు చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాను అంటే కూడా నేను ఇవాళ కారణం చెప్తున్నాను మీకు. వృషభ రాశికి అలాగే తులారాశికి అధిపతి శుక్రుడు. శుక్రాచార్యుల వారికి బాగా ఇష్టమైనటువంటి దేవత కానీ అధిదేవత కానీ అమ్మవారే. అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకున్నట్టయితే వారు విపరీతమైనటువంటి తృప్తితో మీరు కోరిన విధంగా ఫలితాలు ఇచ్చేస్తారు. అన్ని అనుకూల ఫలితాలు అయిపోతాయి. మీరు ఎప్పుడైతే లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని భక్తి శ్రద్ధలతో చేస్తున్నారో అధికమైనటువంటి ఫలాలు, శుభ ఫలాలు మీ ఒళ్ళో వచ్చి పడతాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. తప్పనిసరిగా పాటించండి, ఆ ఫలితాన్ని అందుకోండి. శుభం. మిథున రాశి. మిథున రాశి వారికి రాశిలో ఉన్న గురువుగారు కానీ, ద్వితీయంలో ఉన్న శుక్రాచార్యుల వారు కానీ, బుధుడు కానీ, తృతీయంలో ఉన్నటువంటి రవి, కేతు, చంద్ర కానీ చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయి. వరుసగా 5 గ్రహాలు చాలా బాగున్నాయి. గ్రహం మాలికా యోగం అని కూడా చెప్పచ్చు. ఒక మాలగా 3 రాసుల్లో 5 గ్రహాలు. అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. సంతాన రీత్యా బాగుంటుంది, అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా బాగుంటుంది, కుటుంబ రీత్యా బాగుంటుంది, భార్యాభర్తల అన్యోన్యత రీత్యా బాగుంటుంది. అలాగే ఒక క్రమశిక్షణ కలిగిన జీవితం ఉంటుంది. ఇన్ని 3 రాసుల్లో 5 గ్రహాలు ఉండడం అనేది చాలా గొప్ప విషయం. 5 గ్రహాలు కూడా మంచిగా ఫలితాలను ఇచ్చేటటువంటి గ్రహాలు అవ్వడము అద్భుతమైన విషయం.
అన్ని విధాలుగా బాగుంది. భార్యాభర్తల అన్యోన్యత బాగుంది. శుభకార్యాల పరంపర జరగడానికి అవకాశం ఉంది. చక్కటి గృహ వాతావరణం ఉంటుంది. అన్యోన్య జీవితం ఉంటుంది. అలాగే ఆత్మీయుల సందడి ఉంటుంది. శుభకార్యాల పరంపర ఉంటుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అనుకూలత సంభవిస్తుంది. అనేక విధాలుగా బాగుంది. ఇదంతా కూడా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. మరింత అనుకూలత కోసం యోగా చేయండి. అలాగే గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి. మరింతగా అనుకూలిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి రాశిలో సంచారం చేస్తూ ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి యొక్క స్థితి చాలా బాగుంది అని చెప్పాలి. అంటే మీకు పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఇది చెప్పదగ్గ సూచన. అలాగే మీ ప్రవర్తన సున్నితంగా ఉంటుంది. ఇది కూడా చెప్పదగ్గ సూచన. మరి తృతీయ స్థానంలో కుజుడు బాగున్నారు కదండి అంటే శనిగారి దృష్టి పడుతూ ఉన్న కారణం చేత అంత చాలా బాగున్నటువంటి ఫలితాలు అయితే మనకి కలగబోవడం లేదు. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి, కానీ ముఖ్యమైన విషయాలలో అంతగా ఉండబోవడం లేదు అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. ఇక ఏ స్థానంలో గురువుగారి యొక్క స్థితి మీ దగ్గర ఉన్న ధనాన్ని శుభకార్యాల కొరకు ఖర్చు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి విషయం. ఇక్కడనే అతి జాగ్రత్తగా ఉండండి. లాభస్థానంలో ఉన్నప్పుడు గురువుగారు మీరు చాలా విధాలుగా లబ్ధి పొంది ఉన్నారు. మరి అప్పుడు కట్టిన మూటనంతా ఇప్పుడు కరిగించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందువల్ల? గ్రహస్థితులు అన్నీ అననుకూలమైపోతున్నాయి. ఒక్క శుక్రాచార్యుల వారు లాభిస్తున్నందువల్ల మీకు అన్ని విధాల ధనం వచ్చేస్తుందా అంటే అంత రాదు. కుటుంబం కొరకు కానీ, అన్నదమ్ముల కొరకు కానీ, మాతృవర్గ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, లేదా రుణభారాలు తగ్గడం కొరకు కానీ, భార్యాభర్తలకి కానీ, ఇన్ని కారణాల వల్ల ఏదో ఒక కారణానికి ధనము మూట విప్పవలసిందే. ఖర్చు అవుతుంది. అయితే ఈ ఖర్చు మీకు ఆత్మసంతృప్తిని కలగజేస్తుంది. బలన అప్పుడు వచ్చినప్పుడు గురుగారు లాభంలో ఉన్నప్పుడు మనం ధనము కూడబెట్టాము, ఇప్పుడు ఖర్చు పెడుతున్నాము. అప్పుడు కూడబెట్టకుండా ఇప్పుడు ఖర్చు పెట్టాలంటే కష్టం. కానీ కూడబెట్టిన సొమ్ముని ఖర్చు పెట్టాలంటే ఏమీ బాధపడక్కర్లేదు. ఇది కొంచెం ఆనందించదగ్గ విషయం అని చెప్పి మీరు భావిస్తారు. అలాగే స్థాన చలనానికి అవకాశం ఉంది. అన్ని రకాలుగా కొన్ని వ్యతిరేక ఫలితాలు ఉంటూ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యమైన సంగతిగా తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. ఇంటి ఎలవేల్పుని పూజించండి. శుభం. సింహరాశి. సింహరాశి వారికి రాశిలోనే 3 గ్రహాల యొక్క వ్యతిరేకత చాలా ఇబ్బంది పెడుతోంది. నిజానికి చంద్రుడు బాగుంటూ ఉన్నప్పటికీ రాహు యొక్క దృష్టిలో ఉంటున్న కారణం చేత చాలా చాలా ఇబ్బంది కలిగి ఉంటారు ఇక్కడ. ఇక ద్వితీయంలో కుజుడు ఇబ్బందే, అలాగే అష్టమ స్థానంలో శనిగారు ఇబ్బందే, లాభస్థానంలో గురువుగారు ఉన్నారు బాగుంది, వ్యయ స్థానంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు బాగుంది. ఈ 2 గ్రహాలు మాత్రమే మీకు యోగిస్తూ కనిపిస్తున్నాయి. లాభాలు ఉంటాయి. విలువైన ఆభరణాలని కొనుగోలు చేసుకునే ప్రయత్నం బాగుంటుంది. వాటిని భద్రపరచుకోవడం కానీ కొనుగోలు చేయడం కానీ బాగుంటుంది. అయితే భార్యాభర్తల మధ్య అనుకూలత విషయంలో కానీ, వివాహాది శుభకార్యాలు కుదరడం విషయంలో కానీ, 10 మంది బంధుమిత్రుల ఆదరణ విషయంలో కానీ, స్థాన చలనం విషయంలో కానీ, ఉద్యోగ జీవితంలో కానీ, వ్యాపార జీవితంలో కానీ, సంతాన రీత్యా కానీ, మాతృవర్గ రీత్యా కానీ, భాతృవర్గ రీత్యా కానీ ఏమాత్రం మీకు మానసికమైన శాంతి లేదు. నవగ్రహ హోమం చేసుకోండి, లేదా నవగ్రహాల యొక్క స్తోత్రపారాయణాలు చేసుకోండి, నవధాన్యాలు దానం ఇవ్వండి, శివారాధన చెయ్యండి, ఆదిత్య హృదయ పారాయణ చెయ్యండి. అనేక విధాల మీరు బాగుంటారని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. కన్యారాశి. కన్యారాశి వారికి ఎన్ని రకాలుగా బాగుంటూ ఉన్నప్పటికీ రాశిలో ఉన్నటువంటి కుజుడు, రాశిని చూస్తున్నటువంటి శనిగారు, ఈ 2 చాలా చాలా బలమైనటువంటి వ్యతిరేక శక్తులు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపిస్తుంది. కోర్టు విషయాలు ఇబ్బంది పెడతాయి. ఎవరికైనా డైవర్స్ కావాలనుకుంటే డైవర్స్ వచ్చేస్తాయి. ఎవరితోనైనా మీరు వీళ్ళతో మనము సంబంధ బాంధవ్యాలు తగ్గించేసేయాలి అనుకున్నారంటే అది అవుతుంది. ఆ రూపకంగా వెళ్తాయి.
పరిస్థితులు, ఇలా అనేక విధాలుగా మిమ్మల్ని వ్యతిరేకం చేసేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. షష్ఠ స్థానంలో రాహు బాగున్నారు, ధన అభిలాష బాగుంటుంది, ధనము రాబడి బాగుంటుంది, ధనానికి సంబంధించి మీకు తృప్తిగా ఉంటుంది. కానీ వ్యయస్థానంలోనే 3 గ్రహాలు కూర్చొని ఉన్నందువల్ల, సంచారం చేస్తూ ఉన్నందువల్ల ఇక్కడ మీకు అధికమైనటువంటి ఖర్చులు ఉండే అవకాశం ఉంది. మరి లాభస్థానంలో శుక్ర బుధులు ఉన్నారు కదండి, లాభాలు వస్తాయి, కానీ అవన్నీ నిలబడాలి కదా. 3 వంతులు ఖర్చు అయిపోతూ ఉంటే ఏం మిగులుతుంది? ఒక్కొంతు కూడా సరిగా మిగలదు, మిగులు అనేది తగ్గిపోతుంది అనమాట. ఇది చెప్పదగినటువంటి సూచన. పై అధికారుల యొక్క మందలింపులకి మీరు గురి కావాల్సి వస్తుంది. ఇది చాలా చాలా ఓర్పుగా వ్యవహరించుకుంటూ వెళ్ళండి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇలా అన్ని అంశాలలోనూ జాగ్రత్తలు ఉన్నందువల్ల నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. వీలైతే ఒకసారి నవగ్రహ హోమం చేయించుకోండి, అలాగే ఇష్టదేవతారాధన చేయండి. శని కుజుల యొక్క స్తోత్ర పారాయణాలు మరిన్ని ఎక్కువ సార్లు భక్తి ప్రపత్తులతో చేసుకోండి అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. తులారాశి. తులారాశి వారికి ఎన్ని విధాలుగా బాగుండాలో అన్ని విధాలుగానే బాగుంది. షష్టం శని గారితో యోగిస్తుంది, నవమం గురువు గారితో యోగిస్తుంది, దశమంలో శుక్ర బుధుల కలయిక బాగుంది, వారి యొక్క స్థితి సంచారము బాగుంది. ఏకాదశంలో రవి గారు కానీ, చంద్రుడు కానీ, కేతువు కానీ బాగున్నారు. అంటే 6 గ్రహాల యొక్క ఉనికి ఎప్పుడైతే బాగుందో మిమ్మల్ని ఇంకా ఎవ్వరు ఆపలేరు. అదృష్టం అంటే అదృష్టం అన్నమాట. ఉద్యోగ జీవితం చాలా బాగుంటుంది. పిత్రార్జితాలు చేతికి వచ్చేటటువంటి అవకాశం ఉంది. కోర్టు కేసుల్లో ఉన్నాయి అంటే మటుకు కొన్నాళ్ళు వాయిదా వేసుకోండి. అలాగే గురువుగారి అనుగ్రహం మీ మీద పూర్తిగా ఉంది. గురువుల అనుగ్రహం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఏ పనులకి కూడా లోటు ఉండదు. గ్రహాల స్థితులలో ఉండేటటువంటి అననుకూలత ఏదైనా ఉన్నా కూడా అదంతా అనుకూలత సిద్ధించే విధంగా అవుతుంది. గురువు యొక్క వాక్కు అంత గొప్పది, అంత పవిత్రమైనది, అంత పదునైనది కూడా. భగవంతుడు ఇవ్వకపోయినా కూడా వరాలు, గురువుగారు ఒక వరం ఇచ్చారంటే, ఒక ఆశీర్వాదం చేశారంటే ఖచ్చితంగా అది అయిపోయి కూర్చుంటుంది. అంత గొప్ప వాక్ అనమాట గురువుగారి వాక్. అది ఇప్పుడు మీకు సిద్ధిస్తుంది. ఊహించని విధంగా లాభాలు వస్తున్నాయి. మామూలు లాభాలు కూడా కాదు, అసలు మీకు ఊహకు అందవు అలాంటివి లబ్ధి కలగబోతోంది. ఇన్ని విధాలుగా బాగున్నప్పుడు ఇక బాలేని అంశాల గురించి ఆలోచన చేయొద్దు. గురువు గ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి, లేదా గురువు గారికి సంబంధించిన స్తోత్రాలు చేసుకోండి. లలితా సహస్రనామ పారాయణ విడవకుండా చేయండి. ప్రమోషన్ ఉంటుంది, ఇంక్రిమెంట్లు ఉంటాయి, మంచి కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, 10 మంది మిమ్మల్ని ప్రశంసిస్తూ ఉంటారు. సంఘంలో మీ యొక్క పరపతి పెరుగుతుంది, మీ ఉన్నతి పెరుగుతుంది. ఇది తథ్యం. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అనేక విధాలుగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి కాలం. ఇది ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి? మౌనంగా ఉండాలి, పెద్దల సలహాలు సంప్రదింపులు తీసుకోవాలి, మీ నిర్ణయాన్ని బహిర్గతం చేయకూడదు, నిదానంగా చెప్పాలి. చెప్పవలసి వస్తే ఆర్భాటంగా చెప్పినట్టయితే అవి వేరే వేరే తీవ్రమైనటువంటి కలహాలకి దారితీసేటటువంటి పరిస్థితి ఉంటుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు తక్కువగా ఉన్నాయి. కోర్టు వ్యవహారాలు కూడా అంతగా లాభించే పరిస్థితి కాదు. సంతానం రూపకంగా ఓర్పు కలిగి ఉండాలి, మాతృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండాలి. వచ్చే లాభాల విషయంలో ఏమన్నా బాగుంటుందా అనుకున్నా కూడా అవి కాస్త తగ్గించి వస్తాయి. ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. అపవాదులు ఏమన్నా మీ మీద పడడానికి అవకాశం ఉంది. నవమ స్థానంలో శుక్ర సంచారం బాగుంటూ ఉన్నప్పటికీ ఒక్క శుక్ర బలమే మిమ్మల్ని పూర్తిగా గట్టెక్కించలేదు. కాబట్టి అది బాగున్నంత వరకు బాగుంటుంది అనుకోండి. బాలేని గ్రహాలన్నిటికీ కూడా చక్కగా స్తోత్ర పరిహారాలు చేసుకోండి. స్తోత్రాలు పఠించడం ద్వారా పరిహారం జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఓర్పు కలిగి ఉండాలి. వీలైతే మీకు స్తోమత ఉంటే నవగ్రహాల యొక్క జపాలు లేదా హోమము చేయించుకోండి. శుభం. ధనుసు రాశి. ధనుసు రాశి వారికి అనేక విధాలుగా మంచి జరగడానికి రాహు గారి యొక్క స్థితి సంచారము విశేషంగా ఉంది. అలాగే గురువు గారి స్థితి సంచారము విశేషంగా ఉంది. శుక్రాచార్యుల వారి స్థితి సంచారము కూడా విశేషంగా ఉంది. 3 గ్రహాలు బాగున్నాయి. గురుబలం కానీ రాహుబలం కానీ అత్యధిక విశేషంగా ఉంటూ ఉన్న కారణం చేత ఏ పని అయినా సమర్థవంతంగా చేస్తారు. రాణింపు జరుగుతుంది, విజయోత్సాహం ఉంటుంది.
విజయాల పరంపర ఉంటుంది, మానసిక ధైర్యం పెరుగుతుంది, అలాగే స్థిరమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. భార్యాభర్తల ఆదరణ బాగుంటుంది, వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది, పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి, స్థిరచరాస్తుల వృద్ధి జరుగుతుంది, అనుకోని విధంగా లాభాలు వస్తాయి, అలాగే సన్మాన సత్కారాలు అందుకుంటారు, అనేక విధాలుగా మీరు బాగుంటారు. కాబట్టి ఇంకా ఇంకా గురుబలాన్ని పెంచుకోండి. అననుకూలంగా ఉన్న విషయాలు కూడా అనుకూలం అవడానికి అవకాశం ఉంది. కాబట్టి గురుగ్రహ జపం చేయించుకోవడము లేదా గురువు స్తోత్రాలు చదువుకోవడము, గురువు ఆలయానికి వెళ్ళడము చాలా చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శుభం. మకర రాశి. మకర రాశి వారికి చాలా గొప్పగా ఉంది అని చెప్పడానికి లేదు. ఒక్క శనిగారి యొక్క స్థితి మటుకే బాగుంది, మిగతా అన్ని విషయాలు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తలు జాగ్రత్తలే. శనిగారి బలం బాగున్నందువల్ల ఏమి జరుగుతుంది? మీకు మీ సంకల్ప బలం నెరవేరుతుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు మంచిగా ఉంటాయి, అలాగే బంధుమిత్రుల ఆదరణ ఉంటుంది, మీకు అనుకూలమైనటువంటి సలహాలు, సంప్రదింపులు, సహాయాలు చేయడానికి బంధువులు కానీ, మిత్రులు కానీ, సోదరులు కానీ ముందరకు వస్తారు. అయితే కోర్టు విషయాలలో మటుకు ఇవి ఏవి పనిచేయవు. ఎవరు ఎంత సహాయ సహకారాలుగా ఉన్నా కోర్టు విషయాలు ఏమన్నా ఉన్నట్టయితే మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడతాయి. అక్కడ పదునైనటువంటి దృష్టిలు పడుతున్నాయి. శనిగారి దృష్టి, కుజుడి దృష్టి ఎప్పుడైతే పడుతూ ఉందో అప్పుడు బలమైనటువంటి దృష్టి ఏర్పడుతుందని చెప్పి తెలియజెప్పడం జరుగుతుంది. కాబట్టి అంత తొందరగా ఈ పెద్ద మనుషుల పంచాయతీలు కానీ, కోర్టు విషయాలు కానీ ముడిపడవు. కొంత ఇబ్బందికి లోనయ్యే పరిస్థితి లేదా నష్టం వచ్చేటటువంటి పరిస్థితే ఉంటుంది. ఈ విషయంలో మీరంతటా మీరుగానే కొన్ని వాయిదాలు కోరుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అన్ని విషయాలలోనూ జాగ్రత్తగా ఉండండి, ఓర్పు కలిగి ఉండండి, శివారాధన చేయండి, ఇష్టదేవతారాధన చేయండి, శని కుజుల స్తోత్ర పరిహారాలు ఎక్కువగా చేయడం వల్ల ఈ భూమికి సంబంధించిన తగాదాలు కానీ, వాహనానికి సంబంధించిన కొనుగోలు అమ్మకాలు తగాదాలు ఏవైనా కానీ, అలాగే స్థిరచరాస్తులకు సంబంధించి పిత్రార్జితానికి సంబంధించిన విషయాలు కానీ కొంచెం మీకు ప్రశాంత చిత్తాన్ని ఇస్తాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. కుంభరాశి. కుంభరాశికి అతి జాగ్రత్తలతో కూడుకున్నటువంటి అంశాలు అన్నీ ఉన్నాయి. గురుబలం చాలా బాగుంది, అలాగే బుధుని యొక్క బలము కూడా షష్ఠ స్థానంలో బాగుంది. అంటే రుణాల విషయంలోనూ కాస్త ఫ్లెక్సిబిలిటీ ఏర్పడుతుంది. ఇక సంతానం విషయంలో చాలా చాలా సంతృప్తికర జీవితం ఉంటుంది, అలాగే సంతాన అభివృద్ధి బాగుంటుంది. సంతానానికి సంబంధించి ఎవరైనా ఉద్యోగాలకి గనక వెతికే క్రమంలో ఉన్నారంటే వారికి ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. ఇది కూడా చెప్పదగినటువంటి అంశమే. ఇక మిగతా అన్ని విషయాలలో భార్యాభర్తల అన్యోన్యత రీత్యా కానీ, రాజకీయాల రీత్యా కానీ, పబ్లిక్ రిలేషన్స్ రీత్యా కానీ, వివాహాది శుభకార్యాలు కుదరడం రీత్యా కానీ, కుటుంబ జీవితంలో అన్యోన్యత రీత్యా కానీ తప్పనిసరి జాగ్రత్తలు తీసుకోవాలి. నిజానికి సప్తమ స్థానంలో చంద్రుని యొక్క స్థితి చాలా చాలా బాగుంటుంది, కానీ ఇక్కడ కేతువుతో కలిసి ఉన్న కారణం చేత అనుమానాలు ఎక్కువగా ఉంటాయి, ఎవరిని ఒక పట్టాన నమ్మని పరిస్థితి ఉంటుంది, అలాగే అపోహలు ఎక్కువగా ఉంటాయి. మనకి రాంగ్ డైరెక్షన్ ఇస్తున్నారేమో, సరైన సలహాలు సంప్రదింపులు లేవు వీళ్ళతో మనకి అనేటటువంటి అపోహలు ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త. అలాగే ఏ విషయంలో అయినా కూడా తొందర పడద్దు. గురుబలం బాగుంది, గురువుగారు సాక్షాత్తు రాశి మీదనే దృష్టి పెడుతూ ఉన్నారు, పంచమ స్థానంలో ఉన్నారు, కాబట్టి గురుబలం బాగుంది. కానీ ఇక్కడ ఇంకొక జాగ్రత్త కూడా ఏమిటి అంటే, గురువు గారి యొక్క దృష్టి పడుతున్నా కానీ అక్కడ రాహువు యొక్క ప్రభావం కూడా ఉంది రాశిలో, సప్తమంలో కేతువు యొక్క ప్రభావం ఉంది. ఇవన్నీ కూడా మిమ్మల్ని చాలా ఇరకాటంలో పెట్టేటటువంటి విషయాలు. ఏ విషయాన్ని కూడా పూర్తిగా సమర్థవంతంగా చెయ్యగలుగుతాము అనే పరిస్థితి ఉండదు, ఒక స్థిరమైన ఆలోచన ఉండదు, అనుమానపూరితంగా ఉంటుంది, అపోహలకి లోనవుతూ ఉంటారు, అలాగే విషయాన్ని పాడు చేసుకోవడానికి సమాయత్తం అయిపోతూ ఉంటారు. మీకు తెలియకుండానే మీరు వ్యతిరేకం అయిపోతుంటారు ప్రతి వారికి. ఇలాంటి పరిస్థితి నుంచి మీ యొక్క కృషి కూడా మీకు జాగ్రత్తగా ఉండాలి దీన్ని దాటాలంటే. కాబట్టి గురువు గారి యొక్క దృష్టి ఉంది కాబట్టి మీరు దాటగలరు, అయితే మీ ప్రయత్నం కూడా ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను.
గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి, రాహుగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి, శివారాధన చేయండి. అత్యధికమైనటువంటి అభివృద్ధి మీరు చూస్తారు. శుభం. మీనరాశి. మీనరాశి వారికి పంచమ స్థానంలోకి శుక్ర సంచారం జరిగింది. షష్ఠ స్థానంలో 3 గ్రహాల యొక్క కలయిక, రవి కానీ, కేతువు కానీ, చంద్రుడు కానీ, 3 గ్రహాల కలయిక జరుగుతుంది. వెరసి 4 గ్రహాల యొక్క స్థితి చాలా చాలా బాగుంటూ ఉన్న కారణం చేత మీనరాశి వారికి అద్భుతమైన రోజులు వచ్చేసాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. అయితే జాగ్రత్తలు తీసుకునే అంశాల విషయంలో మటుకు కోర్టు కేసుల విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కానీ, మాతృవర్గ రీత్యా కానీ, స్థిర చరాస్తుల రీత్యా కానీ, ఉద్యోగ జీవితం రీత్యా కానీ, అలాగే దూర ప్రాంత ప్రయాణాల రీత్యా కానీ అతి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. మిగతా విషయాలు బాగున్నాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి. సంతానం బాగున్నారు. రుణ భారాల విషయంలో చాలా వరకు ప్రశాంత జీవితం ఏర్పడుతోంది. విజయాల పరంపర, ఎప్పుడు ఏ పని ప్రారంభిస్తున్నారో అది విజయావకాశాలకు దారితీస్తోంది. ఇలా అనేక రకాలుగా బాగుంది అని చెప్పి చెప్తూ ఉన్నాను. ఈ కోర్టు కేసుల విషయంలో మటుకు తప్పనిసరిగా పరిహారం చేసుకోండి. ప్రయాణాల విషయంలో కానీ అధిక జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. ఇవి 2 కూడా చాలా చాలా పెద్దవి, ముఖ్యమైన సంగతులుగా, ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అంశాలుగా తెలియచెప్తూ ఉన్నాను. ఇక నవగ్రహ స్తోత్ర పారాయణాలతో పాటు శని కుజ ఎక్కువగా స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఇంటి ఇలవేల్పుని ఆరాధించండి. చెప్పదగ్గ సూచన. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.